నందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలను చదువుకుందాం. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి శిలోహులో యాజకుడైన ఎలియాజరు నుద్దకును, నూను కుమారుడైన యెహోషువ యుద్ధకును, ఇశ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. ఈ భాగంలో మనం గమనిస్తుండగా లేవీయుల యొక్క మనవి, మొదటి 3 వచనాల్లో లేవీయుల యొక్క మనవి ఏమిటి? వారి మనవి 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. మేము నివసించుటకు పురములనివ్వండి, మా పశువులకు పొలములను ఇవ్వండి. ప్రియులారా, లేవీయులు ఒకప్పుడు శపింపబడిన లేవీయులు ఆశీర్వాద పాత్రులుగా, ఆశీర్వాద కారకులుగా ఎలా మారారు మనం ఆలోచన చేయాలి. ఆదికాండం 49వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదివితే, సిమియోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు అంటే సిమియోను, లేవి, వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా వీరిని దేవుడు ఏమంటున్నాడు? బలాత్కారపు ఆయుధములు, శపింపబడిన వారు, అవి శపింపబడును. అంటే ఈ భాగంలో మనం గమనిస్తుండగా దేవుడు ఈ సిమ్యోనును, లేవీని చెదరగొట్టినట్లుగా చూస్తున్నాం. శపింపబడిన వారు, చెదరగొట్టబడిన వారు. సిమ్యోను విషయంలో కూడా మనం గమనిస్తుండగా ఈ గోత్రం రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు తూర్పు వైపు ఉన్నారు. కానీ ఈ సిమియోను గోత్రానికి స్వాస్థ్యమును దేవుడు ఎక్కడిచ్చాడు? ప్రత్యేకంగా ఇవ్వలేదు. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో సిమియోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము అన్నాడు. అంటే ఒక వృత్తం, ఇలా యూదా వంశపు వారు ఉండగా అందులో వీరు కొంత భాగం, అంతే సిమియోను గోత్రానికి చెందినవారు. అందుకే వీరిని చెదరగొట్టెదను, శపింపబడిన వారు. లేవి గోత్రము వారు కూడా శపింపబడిన వారు. మరి ఎలా ఆశీర్వాద కారకులయ్యారు? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతుండగా, మోషే దేవునితో మాట్లాడుతుండగా ఆయన కొండ దిగుటకు తడువు చేశాడు. అహరోను దగ్గరకు ప్రజలందరూ వచ్చి, ఈ మోషే అనువాడు ఏమాయను, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక దేవత కావాలి. అహరోను వారి బంగారు ఆభరణములను తీసుకుని దూడను చేశాడు. ఇదిగో ఇదే మీ దేవత అన్నాడు. వారందరూ తినుచు త్రాగుచు విచ్చలవిడిగా జీవిస్తూ ఉండగా మోషే కొండ మీద నుండి దిగి వచ్చి ఒక మాట అన్నాడు. యెహోవా పక్షముగా నున్నవారు నా యొద్దకు రండి అన్నాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవీయులందరూ ఎప్పుడైతే వారు పాపాన్ని విడిచిపెట్టి
పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారో, శపింపబడిన వారు ఆశీర్వాదకారకులయ్యారు. మాత్రమే కాదు, దేవాలయ పరిచర్యలోని యాజకత్వపు భాగ్యము వారికి అప్పగించబడినది. అందుకే యేసు ప్రభువారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 2:9 ఏమన్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు, మీరు దాటి వచ్చారు. ప్రియులారా, అయితే ఈ లేవీయులను దేవుడు ఏం చేశాడంటే, ఒకే చోట వారిని ఉంచలేదు. ఒకే చోట మాత్రము కాకుండా అన్ని స్థలాలలో వారిని దేవుడు చెదరగొట్టాడు. లేవి ఆశీర్వాదకరమైన కోణములో దేవుని ద్వారా చెదరగొట్టబడ్డాడు. దేశమంతటిలో లేవి నగరాలు, 48 నగరాలు వారికి అనుగ్రహించబడ్డాయి. అందులో 6 ఆశ్రయ పురాలుగా వారికి అనుగ్రహించబడ్డాయి. యాజకులు, బోధకులు, ఆధ్యాత్మిక నాయకులు వారి దేశమును ప్రభావితము చేసేవారు. వారి ద్వారా చీకటిలో ఉన్న జనము వెలుగులోనికి రావడానికి కారకులైన వారు. అందుకే దేవుడు ఆయా స్థలాలలో చెదరగొట్టాడు. దేవుడు ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళండి. ప్రభువును అంగీకరించిన కొద్దిమందే మీరు, కానీ కొద్దిమంది అయిన మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. 12 మంది యేసు ప్రభు వారి శిష్యులు, అపోస్తలులు ప్రపంచములో ఆనాడున్న ఆయా దేశాలకు చెదరిపోయారు. అపోస్తల కార్యం 1:8 ఏమన్నాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందు. యెరూషలేము సంఘం 3,000 మంది రక్షించబడ్డారు, 5,000 మంది రక్షించబడ్డారు, వేల మంది సంఖ్య విస్తరించింది. కానీ వారు యెరూషలేములోనే ఆగిపోయారు. యూదయాకు ఎవరు వెళ్ళాలి? సమరయాకు ఎవరు వెళ్ళాలి? భూదిగంతములకు ఎవరు వెళ్ళాలి? అందుకే దేవుడు శ్రమలను పంపి వారిని చెదరగొట్టాడు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములయందు చెదరిపోయిరి. ప్రభు ఏమన్నాడు? మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి. దేవుడు వారిని చెదరగొట్టాడు. యూదా ప్రాంతానికి వెళ్ళారు, సమరయ ప్రాంతమునకు వారు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? వారు దాక్కున్నారా? 4 గోడల మధ్య నుండి బయటికి రాలేదా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనములో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం, దేవుని వెలుగు కొద్ది స్థలములోనే అది ఆగిపోకూడదు, అనేకులకు వెలుగివ్వాలి. 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను, వాటి పొలములను లేవీయులకిచ్చిరి. కదా, వారు లేవీయులకిచ్చారు. లేవి గోత్రమునకు ఇవ్వబడినటువంటి భాగము. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అతను అడగగా, యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను. కదా, లేవీయులు ఆయా ప్రాంతములకు చెదరగొట్టబడ్డారు. పొలములు, పట్టణములు వారికి ఇవ్వబడ్డాయి. అయితే కొన్ని స్థలాలలో వారికి రావలసిన భత్యము వారికి రాకపోతే వారు ఏమవుతున్నారు? ఆయా ప్రాంతములకు వారు చెదరిపోతూ ఉన్నారు. దేవుని పనిని విడిచిపెట్టి వేరే పనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈనాడు
సరే, ఉద్యోగము చేస్తూ సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడా? అది నీ పిలుపు అయితే అది నీ వరకే సుమీ. కానీ సంపూర్ణంగా దేవుని చేత పిలువబడిన సేవకులు లేరు అని బోధించటానికి నీకు ఏ ఆధారము లేదు, అర్హత లేదు నీకు. అది నీ పిలుపు మాత్రమే. ఉద్యోగం చేస్తూ సేవ చేయడం. టెంట్ మేకింగ్ అంటున్నారు ఈ దినాల్లో. మంచిదే. పౌలు పరిచర్య. కానీ పూర్తి కాలపు పని కొరకు పిలువబడిన వారు. ప్రారంభములో ఏదైనా పని చేయడం మంచిదే గాని, సంఘములను స్థాపించిన తరువాత వారి పోషణ సంఘము ద్వారా సువార్త ప్రకటించువారు, సువార్త ద్వారా పోషింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. అలా జరగకపోతే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10, 11 వచనాలు ఒకసారి చూడండి. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. ఇది వారికి రావలసిన పాళ్ళు వారికి అనుగ్రహించాడు. నెహెమ్యా పోరాడాడు ఒక అధికారిగా, గవర్నర్గా. వారి జీతభత్యములను వారికి అనుగ్రహించాడు. 3వ వచనములో మనం గమనిస్తుండగా లేవీయులకు ఇవ్వబడిన భూమి కదా, ఈ మాటలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. ఇంకా ఇలా చెప్పుకుందామా? లేవీయులకు ఇవ్వబడిన పరిమితమైన భూమి 48 పట్టణాలే. ఇశ్రాయేలీయులకు కొన్ని వందల ఎకరాలు అనుగ్రహించబడ్డాయి. విస్తారమైన పొలాలు, పట్టణాలు అనుగ్రహించబడ్డాయి. మరి లేవీయులకు కొన్ని ప్రాంతాలు మాత్రమే, కొన్ని పట్టణాలు మాత్రమే అనుగ్రహించబడ్డాయి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తుండగా దేవుడు లేవీయులు ఇతరుల నుండి పూర్తిగా వేరు చేయబడాలి అని ఆయన కోరుకున్నాడు. ప్రత్యేకించబడిన వారు. కానీ యాజకులు మరి ఎలా, వారి పోషణ ఎలా, వారి జీవితాలు ఇతర విశ్వాసులకు ఒక మాదిరిగా ఉండాలి. దేవుని యాజకులకు పరిమితమైన భూమిని మంజూరు చేసినట్లుగా మనము చూడగలం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 2, 3 వచనాల్లో ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇవ్వవలెను. వారు నివసించుటకు ఆ పురములను వారి వగును. వారి పొలములు వారి పశువులకు, వారి మందలకు, వారి సమస్త జంతువులకు ఉండును. వారు తమను తాము పోషించుకోగలరని ఆయన కోరుకున్నాడు. లేవీయుల నగరాల చుట్టూ వారి సరిహద్దులు కదా, కొంత భూభాగమే పరిమితమైన భూభాగం. అంటే యాజకులు ఎందుకు పరిమితమైన భూభాగం ఇవ్వబడి ఉన్నది? విస్తారమైన భూభాగం ఎందుకు ఇవ్వబడలేదు? పరిమితమైన పశువులు, పరిమితమైన పొలములు ఎందుకు ఇవ్వబడ్డాయి? మనం ఆలోచన చేస్తే యాజకులు ఆర్థికంగా, రాజకీయ శక్తిగా మారకుండా దేవుడు వారిని నిరోధించాడు. ఎందుకంటే వారు ఆధ్యాత్మిక శక్తిగా వారు ఉండాలి. వారు ఆధ్యాత్మిక శక్తిగా వారు ఉండాలి. దేవుని యాజకులు దేశములో ఒక నిరాడంబరమైన జీవితాన్ని వారు జీవించాలి. నిజమే, వారి పిల్లలకు, వారి పశువులకు ఆస్తిని సంపాదించి ఇచ్చుట మంచిదే. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. అయితే ఇక్కడ విశ్వాసులు తాము కూడబెట్టుకొని ఆ సంపద మీద ఆధారపడుట దేవుని చిత్తం కాదు. అందుకే సొలొమోను సామెతల గ్రంథం 30వ అధ్యాయములో ఆయన ఇలా అన్నాడు. అది సొలొమోను పలికిన మాటే, ఆగూరు పలికిన మాట.
30వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఏమని ప్రార్థన చేశాడు దేవునికి? దేవా, నేను నీతో 2 మనవులను చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఏమంటున్నాడు ఆయన? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండి నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఒకవేళ తక్కువైన ఎడల బీదనై దొంగిలించి నా దేవుని నామమును దూషించునేమో. ప్రియులారా, అందుకే దేవుడు పరిమితమైన భూములను లేవీయులకిచ్చాడు. ఇది నాడు చాలా మంది దేవుని సేవకులు వారి ఆలోచన, మేము ఎందుకు ధనవంతులు కాకూడదు, మేమెందుకు ఆర్థిక శక్తిగా ఎదగకూడదు, మేమెందుకు రాజకీయ శక్తిగా ఎదగకూడదు. దేవుని ఉద్దేశము మీ ఎడల, నా ఎడల, దేవుని సేవకుల ఎడల ఆధ్యాత్మిక శక్తిగా మీరు ఎదగాలి. అలాగే విశ్వాసుల ఎడల కూడా, నమ్మిన వారు కూడా ఈ ధనమోహములో ఉండకూడదని బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆకాను, గేహాజీ, అనేక మంది భక్తులు ధనమును ఆశించి ఏమయ్యారు? అందుకే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా ధనమును ప్రేమించుట, ఈ లోకములో దానిని కొందరు ప్రేమించి దాని కొరకై ఆరాటపడి వారు విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో పడి తమ్మును తాము పొడుచుకొనిరి అన్నాడు. ధనము అవసరమే, కానీ ధనమును కూడబెట్టుకొనుటకే బ్రతుకుతూ ఉన్నావు అంటే నీవు ఉచ్చులో ఉన్నావు, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నావు. సరే, మూడవ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. యెహోవా మాట చొప్పున అనే ఈ మాట అంటే దేవుని ప్రజలు దేవుని కార్యములను ఎలా చేయాలి? ఆయన మాట చొప్పున అన్నాడు. మోషే ప్రత్యక్షపు గుడారమును వేశాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన మాట చొప్పున ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణం. సంఖ్యాకాండం 9-10 వచనాల్లో ఇశ్రాయేలీయులు దండుగా వారు ప్రయాణము చేశారు. ఎలా ప్రయాణం చేశారు? మోషే ద్వారా యెహోవా చెప్పిన మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. ఆయన మాట చొప్పున ప్రయాణము చేయుట, ఆయన చెప్పినది చేయుట, ఆయన మీతో చెప్పినది చేయుట. మనం ఆయనకు చెప్పడం కాదు, ఆయన మనకు చెప్పాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నాడు. ఆయన వాక్య ప్రకారం, ఆయన కొలత ప్రకారం. సరే, మొదటి 3 వచనాలను మనం ధ్యానం చేశాం. మొదటి 3 వచనాలు లేవీయుల మనవి. రెండవ భాగం 4 నుండి 8 వచనాలు లేవీయుల పట్టణముల పరిశీలన. లేవీయుల పట్టణముల పరిశీలన. చూడండి, ఇక్కడ లేవీయుల పట్టణముల యొక్క పరిశీలనను మనం ఆలోచన చేస్తూ ఉండగా, అంటే లేవీయులు వారు ఇశ్రాయేలు దేశమంతటా దేవుడు వారి పట్టణాలను వారికి అనుగ్రహించాడు. 4వ వచనం. వంతు చీటి కాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రములో నుండి, సిమియోను గోత్రముల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనష్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు.
ఇస్సాకారు గోత్రముల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనషే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జబులూను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగిన 12 పట్టణములు. కహతీయులకు కలిగినవి 10 పట్టణములు అన్నాడు. గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు అన్నాడు. మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు అన్నాడు. 8వ వచనం, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను, ఆ పొలములను లేవీయులకు ఇచ్చిరి. ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా లేవీ గోత్రికులను దేవుడు 4 భాగాలు చేశాడు. ఒకటి అహరోను వంశకుల పక్షముగా అన్నాడు. 2 కహతీయులకు ఇవ్వబడినటువంటి భూములు. 3 గెర్షోనీయులకు ఇవ్వబడిన భూములు. 4 మెరారీయులకు ఇవ్వబడిన భూములు. అంటే వాస్తవానికి లేవీ గోత్రములో ఈ 3 కుటుంబాలు ఉన్నాయి. కహాతు, గెర్షోను, మెరారు. కానీ అహరోనును దేవుడు ప్రత్యేకపరిచాడు. ప్రధాన యాజకుడు. అహరోను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకునికి కూడా భూములు ఇవ్వబడ్డాయి. 13 పట్టణములు అన్నాడు. 13 పట్టణములు. 13 పట్టణములు. కహాతీయులకు 10 పట్టణములు. గెర్షోనీయులకు 13 పట్టణములు. మెరారీయులకు 12 పట్టణములు. ఇది భాగములో దేవుడు వారికి అంటే ఈ లేవీయులను దేశమంతటా ఆయన వారిని ఉంచాడు. దేశమంతటా వారిని ఉంచాడు. ఇంతకు ముందే మనము గమనించాం. వీరు ఎలా ఉన్నారు? ఈ 12 గోత్రముల వారి మధ్య వారు ఒక వెలుగుగా ఉన్నారు. దేవుని వాక్యమును చేత పట్టుకొని వారికి బోధించే బోధకులుగా ఉన్నారు. వారి పక్షమున ప్రార్థన చేసే ప్రార్థనాపరులుగా వారున్నారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15 వచనాలు ఏమన్నాడు? 13 నుండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు. ఎవరును దీపమును వెలిగించి కంచము క్రిందను మంచము క్రిందను పెట్టరు. దాని దీప స్తంభము మీద ఉండుటకే, వెలిగించుటకు, ఇంటిలో ఉన్నవారు వెలిగించుటకు. కొండ మీద ఉన్న పట్టణం అనేకులకు ఎలా తేటగా కనబడుతుందో వీరు కూడా అలా ఉండాలి. కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు వారు పడిపోయిన వారుగా ఉంటారా? తప్పిపోయిన వారుగా ఉంటారా? విరిగిన హృదయం గల వారుగా ఉంటారా? చీకటిలో ఉన్నవారుగా ఉంటారా? వారికి వెలిగిచ్చేవారుగా వీరుండాలి. ఇంకా చెప్పాలంటే 12 గోత్రముల వారి మధ్య వీరు ఉంటూ ప్రత్యేకింపబడిన వారుగా వీరుండాలి. ప్రత్యేకింపబడిన వారుగా వీరుండాలి కదా. లేవీయులు తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14, 15, 16, 17, 18 ఈ భాగమంతటిని మనము గమనిస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే మీరేం చేయాలి? వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి కదా. విశ్వాసులు ఇతరులకు సహాయము చేసేవారుగా ఉండాలి. ప్రభువు నమ్మిన నీవు ఒక వెలుగుగా ఉండాలి. ప్రభువు నమ్మిన నీవు నమ్మని వారికి నీ ప్రత్యేకతను కనిపించే విధంగా ఉండాలి. అదే సమయంలో మీ హద్దులను మీరు కాపాడుకుంటూ మీరు జీవించాలి. 4, 5 వచనాలు. కహతీయుల కుటుంబములో
వారికి ఇవ్వబడినటువంటి పట్టణములు. 4, 5 వచనాలు. కహాతు అనగా సమూహము, సంఘము అని అర్థం. కానీ కహాతీయులలో ప్రధాన యాజకుడైన అహరోను ఆయన కుటుంబము ఉన్నట్లుగా మనం గమనించగలం. అహరోను సంతతి వారకు కహాతీయుల వంతు అన్నాడు. కదా వీరు కహాతీయుల భాగములోనికి చెందిన వారే. కహాతీయుల భాగములోనికి చెందిన వారే. వారికి ప్రత్యేకంగా ఇది ప్రధాన యాజకుడు దేవాలయములోనికి వెళ్ళి ఆయన చేయవలసినటువంటి పని యాజకుల పరిచర్య. దీపాన్ని వెలిగించాలి, ధూపాన్ని వేయాలి, సన్నిధి రొట్టెల బల్లను సిద్ధపరచాలి, సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజలందరి పక్షమున తన కొరకు ఒక కోడెను వధించి రక్తమును ఒక గిన్నెలో తీసుకొని, పాత్రలో తీసుకొని ప్రజలందరి కొరకు పాప పరిహారార్థ బలిగా మేకను వధించి ఆ రక్తమును తీసుకొని గుడారము లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ రక్తమును 7 మారులు నిబంధన మందసం మీద చిలకరించి వారి కొరకై విజ్ఞాపన చేయాలి. అంత గొప్ప పరిచర్య అండి. కహాతీయులు వారి కుటుంబం పరిశుద్ధ స్థలములోని వారి బాధ్యత. అందులో ఏమున్నది? మందసం ఉన్నది. అందులో ఏమున్నది? సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. అందులో ఏమున్నది? దీపస్తంభం ఉన్నది, ధూప వేదిక ఉన్నది. ఈ పవిత్రమైన స్థలములలోని ఈ వస్తువులను, పవిత్ర స్థలములలోని ఆ తెరలను వీరు మోయవలెను. అందుకే వీరి పట్టణాలు ఎక్కడ అనుగ్రహించబడ్డాయి? యూదా గోత్రికుల ప్రాంతం, షిమ్యోను గోత్రికుల ప్రాంతం, బెన్యామీను గోత్రికుల ప్రాంతం. అనగా వీరి నగరాలు ఆ యెరూషలేము చుట్టూ ఉండాలి. దేవాలయమునకు వారు సమీపముగా ఉండవలెను. దేవాలయమునకు వారు సమీపముగా ఉండవలెను. ఈనాడు కొన్నిసార్లు మందిరానికి సహాయకరంగా ఉంటారు అని దేవుని మందిరము చుట్టూ విశ్వాసులను సమకూరిస్తే మందిరానికి దగ్గరగా ఉన్నారు కానీ దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడు కోరుకునేది ఆయన మనకు దగ్గరగా ఉండాలి అని, మనము ఆయనకు దగ్గరగా ఉండాలని. పిల్లలు, మన దేవుడు ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు, మనకు దగ్గరగా ఉన్నవాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఎలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా, ఆయన మనకు మొర్ర పెట్టినప్పుడెల్లా, మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడు అయిన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనమునకు సమీపముగా ఉన్నాడు కదా. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనం ఆయనకు సమీపానికి రావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రావాలి అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. వారిలో లేవి గోత్రికులు, వారిలో కహాతు వంశస్థులు, వారిలో అహరోను వంశస్థులు, వారి కుటుంబం దేవునికి సమీపముగా వారు ఉండుట ఈ భాగములో మనము గమనిస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము నుండి ఏమన్నాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కానీ మనం ఏం చేయాలి? దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన
ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునిని సమీపించుట కొరకు ఈ గోత్రము వారిని దేవుడు ఏం చేశాడు? యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతములు ఈ కహాతు వంశపు వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యముగా మనము చూడగలం. మాత్రమే కాదు, ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా 6వ వచనం, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. ఇస్సాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనషే అర్ధగోత్రపు వారిలో నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగిన 13 పట్టణములు. గెర్షోను అనగా ఆశ్రయము. ఈ గెర్షోనీయులు గుడారపు పైకప్పును, దాని తెరలను, ఈ అరణ్య ప్రయాణములో వాటిని మోసేటువంటి బాధ్యత వీరిది. వాటిని మోసేటువంటి బాధ్యత వీరిది. దేవుడు వీరిని ఎక్కడ ఉంచాడు? గలిలయ ప్రాంతములో ఉంచాడు. బాషాను ఆ బలమైన వృషభములు, బాషాను పర్వతం, ఒకవైపు గలిలయ సముద్రం కదా. వీరేం చేయాలి? బలమైనటువంటి వాటిని మోయాలి. బలమైనటువంటి వారుగా వీరుండాలి. పర్వతముల మీదికి ఎక్కాలి. పర్వతముల మీదికి ఎక్కాలి. పర్వతముల మీద నుండి వారు దిగాలి. వీరిని బలపరచుట, బలవంతులనుగా చూడాలి. ప్రభువును అంగీకరించిన దేవుని పిల్లలు వారు బలవంతులుగా ఉండాలి. ఎలా బలవంతులుగా ఉండగలం? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడి ఉన్నది? చుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి. మన శక్తి, మన బలము చేత కాక, దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేతనే ఈ కార్యములను మనము చేయగలం ప్రియులారా కదా. ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి, బలంగా ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని రాయబడి ఉన్నది కదా. ఈ గెర్షోనీయులకు బలమవసరం. ఈ గెర్షోనీయులను దేవుడు బలముగా ఉపయోగించాలి. తర్వాత చూడండి 7, 8 వచనాలు. మెరారీయులకు ఇవ్వబడినటువంటి ప్రాంతములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జబులూను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగిన 12 పట్టణములు కదా. ఈ మెరారీయులు వారేం చేయాలి? వీరు ఆ ప్రత్యక్షపు గుడారములోని పలకలు ఉంటాయి. తుమ్మకర్రతో చేయబడి బంగారు పొదిగించిన పలకలు, దాని స్తంభాలు ఉంటాయి, ఆవరణములో దిమ్మెలు ఉంటాయి. అంటే కాపాలాగా ఉంచబడేవారు. వీరు ఎక్కడున్నారు? జబులూను ప్రాంతములో కొందరున్నారు. రూబేను, గాదు, మనస్సే అర్ధగోత్రపు వారు, యొర్దాను తూర్పు వైపున ఉన్నటువంటి వీరు. వీరికి దేవుడు ఆ ప్రాంతములను ఆయన అనుగ్రహించాడు. అంటే వీరిని కాపాలాగా దేవుడు ఉంచాడు. అంటే కావలివారు, కాపాడవలసిన వారు. శత్రువులు ఇశ్రాయేలు భూభాగములోనికి రావాలి అంటే ముందు ఈ రూబేను, గాదు, మనస్సే అర్ధగోత్రపు వారిని దాడి చేసి, ఆ తరువాత యొర్దాను నదిని దాటి పశ్చిమములో ఉన్న వాగ్దాన దేశములోనికి రావాలి. కనుక వీరు కావలివారు. ఈ ఈ గెర్షోనీయులు కావలివారు, మెరారీయులు, క్షమించండి, మెరారీయులు కావలివారు. మరి నాడు క్రొత్త నిబంధనలో దేవుని సంఘమునకు కావలివారిని ఎవరిని ఉంచాడు ఆయన? అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి వంకర మాటలను పలుకుదురు. లేనిపోని మాటలను కల్పించి వారి మనస్సులను పాడు చేయుదురు. ఏం చేయాలి? సంఘాన్ని కాపాడాలి. కాపాడవలసిన బాధ్యత. తర్వాత మనం గమనిస్తుండగా 8వ వచనంలో యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు వంశపు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చేది. చీట్ల వలన వారికి అనుగ్రహింపబడిన స్వాస్థ్యమును వారు పొందారు. పాత నిబంధన కాలములో దేవుడు తన చిత్తమును తన వాక్కు ద్వారా బయలుపరిచేవాడు. ఒక ప్రవక్త ద్వారా బయలుపరిచేవాడు. శబ్దము ద్వారా బయలుపరిచేవాడు. అహరోను రొమ్ము మీద ఉన్న ఊరీము తుమ్మీము ద్వారా ఆయన బయలుపరిచేవాడు. చీట్ల ద్వారా కూడా దేవుడు తన చిత్తమును బయలుపరిచేవాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనములో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో మనము గమనిస్తుండగా యోనా పడవ ప్రయాణములో ఉన్నాడు. తుఫాను రేగింది. ఎవని ద్వారా ఈ తుఫాను కలిగింది అని ఆ అన్యజనులందరూ అనుకుంటూ ఉండగా చీట్లు వేశారు. ఆ చీట్లు యోనా మీద పడ్డాయి. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయములో 12 మంది అపోస్తులు ఉన్నారు. కానీ ఒకడు ఇస్కరియోతు యూదా, తాను పోగొట్టుకున్నటువంటి పరిచర్య, తప్పిపోయినటువంటి యూదా, అపోస్తలత్వము పోగొట్టుకున్నటువంటి యూదా, ఆ స్థానములోనికి ఎవరు రావాలి? ఈ 11 మంది వారికి ఒక ఇద్దరు కనపడ్డారు. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అను యోసేపు, మత్తీయ అను ఇద్దరు కదా. ఇక్కడ యూస్తు మత్తీయ వీరిద్దరి విషయమై చీట్లు వేయబడగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక 11 మంది అపోస్తులతో కూడా అతడు లెక్కించబడెను. మరి నాడు కృత నిబంధనలో దేవుడు తన చిత్తమును ఎలా బయలుపరిచేవాడు? మీరు ఆలోచన చేయండి. ఎలా బయలుపరిచేవాడు? వాక్యము ద్వారా. పాత నిబంధనలోనే దేవుడు దాన్ని వివరించాడు. 119వ కీర్తన 105వ వచనంలో ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఒక దివ్య దర్శనమును గురించి మాట్లాడాడు. ఒక ఆకాశము నుండి కలిగిన ఒక శబ్దం, ఆ శబ్దమును మేము వింటిమి, ఆ దర్శనమును మేము చూచితిమి అని మాట్లాడుతూ 19వ వచనములో ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. కలలు, దర్శనములు, స్వరములు ఇవి ఉన్నమాట నిజమే. దేవుడు వాటి ద్వారా మాట్లాడాడు. ఈ దినాలలో కూడా అవసరమైతే వాక్యము ఎక్కడికైతే వెళ్ళలేదో తన చిత్త ప్రకారం దేవుడు వాటి ద్వారా మాట్లాడగలడు. కానీ వాక్యం ఉన్నప్పుడు 66 గ్రంథాలు గల దైవ గ్రంథమైన బైబిల్ నీ చేతికి నా చేతికి అనుగ్రహించబడి ఉండగా ప్రభువును నమ్మిన నీవు మరలా దర్శనాలపై, స్వరాలపై ఆధారపడక వాక్యము మీద దృష్టి ఉంచండి. మీరు వాక్యమందు లక్ష్యముంచండి అన్నాడు. వాక్యం చదువుదాం, వాక్యాన్ని విందాం, వాక్యమును ధ్యానం చేద్దాం, వాక్యమును అనుసరిద్దాం. వాక్యము ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుస్తూ ఉండగా ఆ చిత్తమునకు లోబడి దేవుని చిత్తమును జరిగించి దేవుని నామానికి మహిమ, మన జీవితాలకు మేలు కలుగు విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.